కొన్ని సినిమాలు బోర్ కొట్టేస్తాయి. ఇంకొన్ని సినిమాలు మన పేషెన్సీని టెస్ట్ చేస్తాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రమే అందులో ఉండే క్యారెక్టర్స్‌కి, వాళ్ళ జర్నీకి కనెక్ట్ చేసి డీప్ లెవెల్‌లో ఇన్వాల్వ్ అయిపోయేలా చేస్తాయి. అందుకే ఆ పర్టిక్యులర్ సినిమాని మనం చూస్తున్నప్పుడు అందులో వచ్చే మూవ్‌మెంట్స్‌కి నవ్వుతాము, విజిల్ కొడతాము, గూస్ బంప్స్ ఎక్స్‌పీరియన్స్ చేస్తాము, ఆస్ట్రక్ అవుతాము. ఒక్కోసారి పిచ్చ కోపం కూడా వస్తుంది. అసలు ఒక ఫిక్షనల్ స్టోరీకి, ఫిక్షనల్ క్యారెక్టర్స్‌కి మనల్ని అంతలా ఇన్వాల్వ్ చేశారంటే దట్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్. దీనికి చిన్న సినిమా, పెద్ద సినిమా అనే భేదం ఉండదు. ప్రతి సినిమా ఎమోషన్ ఉన్న ప్రతి హ్యూమన్‌ని కదిలిస్తుంది. బట్ అది వాళ్ళు ఏ లెవెల్‌లో కనెక్ట్ చేశారనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ సినిమా. సో ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే ఎమోషనల్ అవడం. ఎప్పుడైనా మీరు ఒక సినిమా చూస్తున్నప్పుడు అందులో వచ్చే ఒక ఎమోషనల్ సీన్‌కి ఏడ్చారా? మరీ వెక్కి వెక్కి ఆడనవసరం లేదు. జస్ట్ మీ కళ్ళల్లో నీళ్ళు తెప్పించిందంటే ఆ సీన్ 100% జస్టిఫై అయినట్టు. అండ్ ఏజ్‌తో డిఫరెన్స్ లేకుండా ప్రతి ఒక్కరు సినిమాలో వచ్చే ఏదో ఒక సీన్‌కి ఎమోషనల్లీ కనెక్ట్ అయిపోయి ఖచ్చితంగా ఏడ్చే ఉంటారు. చేయలేదంటే మాత్రం మీది గుండె కాదు క్యాబేజీ. అయితే నాకు ఎమోషన్స్ ఉన్నాయి. నేను కూడా కొన్ని మూవీ సీన్స్‌ని చూసి చాలా సార్లు ఏడ్చాను. ఆ ఎక్స్‌పీరియన్స్‌ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. నా లిస్ట్ అయితే కొంచెం పెద్దదే ఉంది. అలా అని అన్నీ ఒకేసారి చెప్పలేను. అందుకే ఈ పార్ట్ 1 వీడియోలో నాకు కళ్ళెంబట నీళ్ళు తెప్పించిన ఆ 10 ఎమోషనల్ సీన్స్ ఏంటో రివీల్ చేస్తా. ఈ 10 కూడా మన తెలుగు మూవీస్‌లోనివే. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్ 1993 మాతృదేవోభవ. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను పుట్టలేదు గానీ మా మదర్ ఈ సినిమాని థియేటర్‌లో చూసి చీర కొంగు తడిచిపోయేలా ఏడ్చేశారంట. ఈ సినిమాకి థియేటర్ బయట కర్చీఫ్‌లు కూడా అమ్మేవారని చెప్పారు. అంత ఎమోషనల్‌గా ఉంటుంది సినిమా. నలుగురు పిల్లలతో హ్యాపీగా ఉన్న ఫ్యామిలీలో తండ్రి చనిపోవడం, తల్లికి క్యాన్సర్ రావడం, ఎదిగిన పిల్లల్ని ఒకరి తర్వాత ఒకరిని ఇచ్చేస్తుండడం, చివరికి పాప హ్యాండిక్యాప్ అబ్బాయిని ఎవ్వరూ తీసుకోకపోతే బ్రతికున్నంత వరకు వాళ్ళ తల్లితోనే ఉండిపోతాడు. ఫైనల్ గా తల్లి చనిపోతుంది. ఇదే తట్టుకోలేమంటే బ్యాక్గ్రౌండ్ లో కీరవాణి గారి రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అనే ఒక సాంగ్ అసలు గ్యాప్ లేకుండా ఏడిపించి దొప్పుతారు. అందుకే ఎప్పుడు టీవీలో ఈ సినిమా వేసినా నేను అస్సలు చూడను. నంబర్ 2 2020లో వచ్చిన కలర్ ఫోటో. ఈ సినిమాలో పెళ్ళైనప్పటి నుండి ఒక్కసారి కూడా గట్టిగా ఏడవడం గానీ, నవ్వడం గానీ చెయ్యని దీప్తి క్యారెక్టర్ ని క్లైమాక్స్ ఒక్క సీన్ లో మాత్రం అప్పటి వరకు హోల్డ్ చేసిన ఎమోషన్ ని కంప్లీట్ బర్స్ట్ అయిపోయేలా చేసి తనతో పాటు మనల్ని కూడా ఏడిపించేస్తారు. జయకృష్ణ ఫోటో కోసం అని లోపలికి వెళ్లి చూస్తే ఆ ఫోటో ప్లేస్ లో తన షర్ట్ కి దండేసి తగిలించాలన్న థాట్ సాయి రాజేష్ గారికి ఎలా వచ్చిందో గానీ ఆయన రైటింగ్ బ్రిలియన్స్ కి హ్యాట్స్ ఆఫ్ అంతే. రీసెంట్ టైమ్స్ లో నన్ను ఏడిపించిన వన్ ఆఫ్ ద హార్డ్ హిట్టింగ్ క్లైమాక్స్ ఇది. అండ్ ఇది 2020లో నేషనల్ అవార్డు కూడా గెలుచుకుంది. అయితే ఇది కోవిడ్ టైం వల్ల థియేటర్ రిలీజ్ అవ్వలేదు గానీ అయ్యుంటే సుహాస్ గారి కెరీర్ లో బ్లాక్ బస్టర్ మూవీ అయ్యుండేది. నెంబర్ 3 2008 కథానాయకుడు. ఈ సినిమా అంతా ఎలా ఉన్నా లాస్ట్ క్లైమాక్స్ లో సూపర్ స్టార్ అశోక్ కుమార్ తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ బాలకృష్ణ గురించి చెప్తూ ఏడ్చే సీన్ చూస్తే కంటిన్యూస్ గా 10 నిమిషాలు మన కళ్ళల్లో నీళ్లుంటాయి. ఒక పక్క రజనీకాంత్ గారు, ఇంకో పక్క జగపతి బాబు గారి నుంచి ఆన్ స్పాట్ లో టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ చూడొచ్చు. ఇద్దరూ కలిసి ఏడిపించేస్తారు. స్టిల్ ఇప్పటికీ ఆ ఒక్క సీన్ ని వైటీలో పెట్టుకుని చూస్తే ఇమీడియట్ గా ఎమోషనల్ అయిపోతాం. అసలు ఈ సీన్ కి ఇంత ఇంపాక్ట్ రావడానికి యాక్టింగ్ ఒక్కటే కాదు, రజనీకాంత్ గారికి డబ్బింగ్ చెప్పిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్ ఓవర్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఈ సీన్ సినిమాకి సోల్ పాయింట్. నాకైతే ఈ సినిమా గుర్తుండడానికి కారణం కూడా ఈ ఒక్క ఎపిసోడే. నంబర్ 4 1983 సాగర సంగమం. కమల్ హాసన్ గారి యాక్టింగ్ పొటెన్షియల్ ఏంటని అడిగితే ఈ ఒక్క సినిమా చూపిస్తే చాలు దండం పెట్టేస్తారు. ఒక గ్రేటెస్ట్ ఫిలిం లో అంతకు మించి గ్రేటెస్ట్ యాక్టింగ్ చూడాలంటే సాగర సంగమం ఈజ్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ ఈ సినిమాలో నన్ను ఎప్పుడు ఏడిపించే ఒక సీన్ ఉంటుంది. బాలుకి క్లాసికల్ డాన్స్ అంటే చాలా ఇష్టం. నేషనల్ మీట్ జరగబోయే క్లాసికల్ ఈవెంట్ లో పెర్ఫామ్ చేయాలి. అది వాళ్ళ అమ్మగారి దగ్గరుండి చూడాలని అతని డ్రీమ్. తను అనుకున్నట్టుగానే ఆపర్చునిటీ వస్తుంది. ఆల్ సెట్ ఇంకా అమ్మని తీసుకుని ప్రయాణం అవ్వాలనే టైంకి వాళ్ళ అమ్మగారు చనిపోయే స్టేజ్కి వచ్చేస్తారు. అప్పుడు అతను ఏడుస్తూ కాళ్ళకి గజ్జలు కట్టుకుని వాళ్ళ అమ్మగారి ముందు లేచి డాన్స్ వేసే సీను ఏడిపించేస్తుంది. ఈవెన్ ఆ లాస్ట్ ఫేజ్ లో కూడా వాళ్ళ అమ్మగారు తన కొడుక్కి డబ్బులు ఇచ్చి చచ్చిపోవడం టచ్ చేస్తుంది అంతే. నెంబర్ 5 2017 బాహుబలి 2. రాజమౌళి గారి సినిమాల్లో గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ ని చాలా సార్లు ఎక్స్పీరియన్స్ చేసాం. కానీ ఎమోషనల్ గా హిట్టింగ్ అనిపించే సీన్ అంటే కట్టప్ప బాహుబలిని చంపడమే. ఫిజికల్ గా బాహుబలి చాలా పవర్ఫుల్, కానీ మనసు మాత్రం ఏ కల్మషం ఉండని అమాయకుడు. తన తల్లి శివగామి ఆదేశం వల్ల తను చనిపోయాడని తెలిసినా కూడా అసలు ఏమీ మాట్లాడకుండా నవ్వుతూ అమ్మ జాగ్రత్త అని చెప్పి చనిపోగానే థియేటర్లో చూసి నా కళ్ళెంబట నీళ్లు వలవలవల కారిపోయాయి. దానికి తోడు బంగారు కలల్ని అనే సాంగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో వస్తుంది. లిటరల్లీ ఇదే నా ఇన్నర్ ఫీలింగ్. ఈ ఒక్క సీన్ బాహుబలి 2ని హై స్టాండర్డ్ లో నిలబెట్టింది. ఎమోషనల్ ఉన్న ప్రతి ఒక్కడి సీన్ కి కనెక్ట్ అవ్వాల్సిందే. ఇట్స్ ఎ గ్రేట్ యాక్టింగ్ విత్ గ్రేట్ ఎగ్జిక్యూషన్. అందుకే ఈ సినిమాని అందరూ ఎపిక్ ఫిల్మ్ అంటారు. నంబర్ 6 1999 రాజా అండ్ సీను. ఒకే ఇయర్ లో వచ్చిన ఈ 2 వెంకటేష్ గారి సినిమాల్లో క్లైమాక్స్ సీన్లు నిజంగా ఏడిపించేస్తే భయ్యా. రాజా సినిమా క్లైమాక్స్ సిమిలర్ గా కథానాయకుడు సీన్ లానే ఉంటుంది.
ఈ సీన్ లో వెంకటేష్ గారు ఇన్నోసెంట్ ఫేస్ తో జనాల్లో నుంచి జస్ట్ అలా నడుచుకుంటూ వస్తుంటే ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ క్లోజ్అప్ షాట్స్ లో చూపెడుతుంటారు, ఇంకా తెలియకుండానే ఎడ్ చేస్తాం. ఈవెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా హైలైట్ గా ఉంటుంది. ఈ సినిమా సక్సెస్ కి క్లైమాక్స్ సీన్ బిగ్గెస్ట్ అసెట్. నెక్స్ట్ వన్ సీను. తన మోగవాడు కాదని హీరోయిన్ కి చెప్పలేక అబద్ధవాడని తెలిస్తే తను ఎక్కడ వదిలేస్తుందోనని డాక్టర్ ఆపరేషన్ చేయకుండా మోసం చేస్తున్నాడని తెలిసి అక్కడికక్కడ నైఫ్ తీసేసుకుని 4 కోసేసుకుని తన ప్రేమ కోసం మొత్తానికి మోగోళ్ళ మారిపోవడం షాకింగ్ గానే కాదు, టూ ఎమోషనల్ గా కూడా ఉంటుంది. ఈ సినిమా అనుకున్న రేంజ్ లో ఆడకపోవడానికి ఈ క్లైమాక్స్ సీన్ డిసడ్వాంటేజ్. వాళ్ళిద్దరూ కలిసి ఒక్కసారైనా మాట్లాడుకోవాలని ఆడియన్స్ వెయిట్ చేస్తుంటే వెంకటేష్ గారు 4 కోయించేసి జనాలని ఏడిపించేస్తారు. నెంబర్ 7 1992 ఆపద్బాంధవుడు అండ్ 1999 స్నేహం కోసం. వింటేజ్ టైంలో చిరంజీవి గారు ఎమోషనల్ సీన్స్ చేస్తే తెలియకుండానే నేను చాలా సార్లు ఏడ్ చేసేవాడిని, ఎస్పెషల్లీ ఈ 2 సినిమాల్లో. ఆపద్బాంధవుడు సినిమాకి చిరంజీవి గారికి నేషనల్ అవార్డు రాకపోవడం చాలా షాకింగ్ అనిపించింది. అయితే ఈ మూవీ సెకండ్ హాఫ్ లో హీరోయిన్ సేవ్ చేయడానికని పిచ్చోడు కాకపోయినా పిచ్చోళ్ళ నటిస్తూ హాస్పిటల్ ఆయన సర్వైవ్ అయ్యే ప్రతి సీను చాలా డెప్త్ ఉంటుంది. ఒక రోలర్ కోస్టర్ ఎమోషనల్ రైడ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇంకా స్నేహం కోసం మూవీలో తండ్రి క్యారెక్టర్ లో ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ సింపుల్ గా ఏడిపించేస్తాయి. చిరంజీవి గారిని మీనా గారు కాలర్ పట్టుకుని మెట్ల మీద నుంచి లాక్కొచ్చే సీన్ గానీ, క్లైమాక్స్ లో బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు చనిపోయే సీన్ గానీ, యంగర్ చిరంజీవిని విండోలో నుంచి చూసి ఎమోషనల్ అయ్యే సీన్ గానీ ప్రతి ఒక్కటే నాకు చాలా ఇష్టం. అందుకే ఈ 2 సినిమాలు ఎప్పుడు టీవీలో వేసినా నేను అస్సలు చూడను. మళ్ళీ అవి చూసి అందరి ముందు ఏడిస్తే నేను కామెడీ అవుతాను. అండ్ ఫైనల్లీ నెంబర్ 8 2001 సింహరాజి. నాకు తెలిసి ఈ మూవీ చూడలేని వాళ్ళు ఎవరు ఉండరేమో. రాజశేఖర్ గారి కెరీర్లోనే వన్ ఆఫ్ ద సూపర్ హిట్ ఫిల్మ్స్ ఇది. అసలు ఈ సినిమాలో ఉండే మదర్ సెంటిమెంట్ కి ఏడవలేని వాడు ఉండడు. ఎంత బాధ అనిపిస్తుందంటే ఈ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ ని చాలా కఠినంగా డిజైన్ చేశారు. ఒక లెప్రసీ వచ్చిన మదర్ తన కొడుకుని ముట్టుకోలేక ముఖం చూపించలేక కొన్నేళ్ళు అలానే ఉండిపోయి చివరికి చెరువులో దూకి చనిపోతుంది. చనిపోయినా కూడా తల్లి ముఖం చూడలేక అలా ఉండిపోతాడు ఆ కుర్రాడు. చివరి వరకు తల్లి ముఖం ఎలా ఉంటుందో తెలియదు అతనికి. ఈ సినిమాని ఒక 50 సార్లను చూసుంటా. ప్రతిసారి ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కి ఏడవడమే పని. మళ్ళీ ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో ఎస్ జానకి గారు పాడిన పాట ఇంకా ఏడిపిస్తుంది. బట్ సినిమా మాత్రం భలే ఉంటుంది. సో ఈ 10 సీన్లు కుదురుగా సినిమా చూస్తున్న నన్ను ఆ ప్రపంచంలోకి తీసుకెళ్లిపోయి ప్రతిసారి ఏడిపించేస్తుంటాయి. అయితే ఇవే కాదు, ఇంకొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. వాటి మీద వీలుంటే పార్ట్ 2 వీడియో చేస్తాను. అండ్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ డెఫినెట్ గా మీరు ఫేస్ చేసే ఉంటారు. మరి ఆ సినిమా ఏంటో, మీ ఫేవరెట్ ఏడుపు కొట్టి సీన్ ఏంటో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.